శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి రామ భక్తులు, ఆంజనేయ భక్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హనుమంత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ హనుమంత్ జయంతికి మొన్న జరిగిన నవమికి ఒక ప్రత్యేకత ఉన్నది. 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, రామ భక్తులు ఎదురు చూసినటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని, ఆ రామ మందిరం నిర్మాణం కోసం వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి ఆ రామ మందిరం నిర్మాణానికి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం అయోధ్యలో నిర్మాణం జరిగి, ఆ రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జనవరి 22 నాడు జరిగినటువంటి ఆ పవిత్ర కార్యక్రమం దేశమంతా ఉన్నటువంటి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి హిందూ భక్తులు, మన హిందూ బంధువులు, రామ భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కన్నుల పండుగగా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, మనం ఆ యొక్క బాలరాముని ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరుగుతుంటే అసలు 2 కళ్ళు మనకు చాలలేదు చూడడానికి. ఈరోజు బాలరాముని ప్రతిష్ట జరగడం, ఆ యొక్క అయోధ్య రాముని యొక్క ఆశీర్వాదంతోన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ యొక్క భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడు నెలకొని ఈరోజు ఈ దేశంలో కొత్త యుగానికి నాంది పలికిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.